సిపిఎం పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు చేసేవారిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తుందని అన్నారు. బుచ్చి మండలంలో గురునాథం అక్రమ అరెస్టుకు నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించే సిపిఎం నేతలపై అక్రమ నిర్బంధం చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ విధంగా ప్రజా ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టించిన నాయకులను గతంలో అధికారం నుండి దింపడం జరిగిందని హెచ్చరించారు. కమ్యూనిస్టులపై ప్రభుత్వం, ఎమ్మెల్యేలు అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా పోలీసుల వైఖరిని ఖండిస్తూ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ వెంకమరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుళ్లూరు గోపాల్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకమరాజు, గోపాల్, వెంగయ్య, రెహానా బేగం, శ్రీనివాసులు, దయాకర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను మారాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షా నుండి ప్రజా సమస్యల పక్ష నిన్న మనం చూసాం. నిన్న శ్రీ సిటీకి ముఖ్యమంత్రి గారు పోయారు చంద్రబాబు నాయుడు గారు. రైల్వే కోడూరులో ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మా పార్టీ నాయకులు అంటే ఎట్లా ఉంది అనేటువంటిది ఒక ఉదాహరణ. రాష్ట్రంలో కూడా గతంలో అంగన్వాడీ వాళ్ళు సమస్యల మీద పనిచేయాలంటే, ఉద్యోగులు పనిచేయాలంటే ముందుగా అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు ఇది నేర్పించాడు. తర్వాత ప్రభుత్వం కూడా అది అవలంబించింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తన కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజా ఉద్యమాలు నిర్వహించే వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులను చేసేదానికి ఒక ప్రయత్నం చేసేదానిలో భాగంగానే నిన్న బుచ్చి మండలంలో గురునాథం గారిని అక్రమ అరెస్టులకు నిరసనగా కార్యక్రమం జరిగింది. అందరూ రైతులు పాల్గొన్నారు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొని ఇది అక్రమ కేసుల్ని తొలగించండి అనేటువంటిది మాట్లాడారు. అయితే ఆ ర్యాలీ సందర్భంగా ఎవరైతే ర్యాలీ చేశారో మళ్ళీ ఈరోజు మళ్ళీ కేసు పెట్టి అట్లాంటి ప్రయత్నం ఇక్కడ ఉండేటువంటి అటు బుచ్చి పెనుబల్లి కానీ, దామరముడికి కానీ, ఎల్లాయిపాళ్యం కానీ ఈ ప్రాంతాలు ఎడవలూరు బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కోవూరు నియోజకవర్గం ఉంటే వీళ్ళందరి మీద కక్షగట్టి కేసులు పెట్టేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి లేదా ఎమ్మెల్యేలు అనేక మంది ఓడిపోవటానికి ఇలాంటి కారణాలే ప్రజాపక్షం మీద ఉండేటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, దాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఇది మానుకోకపోతే మేము రేపు జిల్లా కమిటీ ఉంది మాట్లాడి అన్ని మండల కేంద్రాల్లో మీ యొక్క వైఖరి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కమ్యూనిస్టుల మీద పనిగట్టుకొని కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పోలీసు వైఖరిని కూడా ఖండిస్తూ, ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ, మన కిసాన్ సెజ్లో కొన్నిసారి పరిశ్రమలు పెట్టబోతే దాన్ని వ్యతిరేకిస్తే అరెస్టులు, ముందస్తు అరెస్టులు, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ మీ విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. అనివార్యంగా మీరు ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఆలోచించాల్సిన పరిస్థితి పోలీసులు కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు కానీ దీన్ని వెనక్కి తీసుకోకపోతే రాబో కాలంలో మీ యొక్క భూస్థాపితం అవుద్ది రేపు రాబో ఎన్నికలు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తుంది. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల గురునాథం గారిని ఈ మధ్య కాలంలో అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేశారని మేము ఎందుకు అంటున్నామంటే, ఆయన బాల్యం నుంచి పేదల పక్షాన ఆ పెనుబలి గ్రామంలో పేదలకు భూములు దక్కాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కావాలని పోరాటం చేస్తా ఎదిగొచ్చినటువంటి నాయకుడు ఆయన ఈ మధ్యకాలంలో బవేర్ బ్యాంక్ దగ్గర యూరియా దగ్గర రైతులు అల్లాడిపోతున్న తరుణంలో ప్రభుత్వానికి తెలియజేసేదానికోసం ఒక నిరసన వ్యక్తం చేశాడు. యూరియా అందరికీ రావటం లేదు, ఏపీ ఎయిమ్స్ యాప్ పెట్టిన దానివలన యూరియా రైతులకి అందటం లేదనే దాని మీద ఒక నిరసన వ్యక్తం చేశాడు. ఆ నిరసన వ్యక్తం చేసేది ప్రభుత్వానికి నచ్చలా. నిరసన అనేది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఒకటి. అది నిరసన తెలియజేసేదానికి ఎవరికైనా హక్కు ఉంది. యాప్ అనేది పేద ప్రజలకి లేదంటే చిన్న సన్నకారు రైతులకి అందుబాటులో లేదు. గ్రామాల్లో సర్వర్ ప్రాబ్లం ఉంది. యాప్ వలన రైతులకి సకాలంలో యూరియా కానీ డిఏపీ కానీ అందటం లేదు. కాబట్టి పాత పద్ధతిని అనుసరించమని మేము ఒక నిరసన వ్యక్తం చేశాం. ఆయన ఆ నాయకత్వంలో ఆ రోజు బుచ్చిరెడ్డిపాలెంలో నిరసన వ్యక్తం చేశారు. దానికి అక్కడ ఉన్నటువంటి పోలీసులు దాన్ని చెలవల పరవలు చేసి, ఆయన అంతకుముందు ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కాలంలో
ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. ఆ కేసులను దానివల్ల ఆయన మీద ఒక రౌడీ షీట్ పెట్టారు. కేసులన్నీ కొట్టేసిన ఆ రౌడీ షీట్ తీయించేసుకునే దానికోసం హైకోర్టులో ఆయన పిటిషన్ వేసుకొని హైకోర్టు నుంచి పోలీస్ స్టేషన్కి ఆయన బయోడేటా పంపించమని, ఆయన వివరాలు పంపించమని వస్తే ఈయన మీద కానీ రౌడీ షీట్ తీసేస్తే పంచాయతీ ఎన్నికల్లో స్థానికంగా కూర్చుంటాడు, మాకు ఇబ్బందిగా ఉంటుందనే ఒక ఆలోచనతో కూటమి అధికార పార్టీ నాయకులు ఆయన మీద రౌడీ షీట్ కంటిన్యూ చేసే దానికోసంగా 20,000 రూపాయలు ఒక వ్యక్తి 20,000 రూపాయలు ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే ఆయన ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అంశం చెప్పాలి. 20,000 రూపాయలు అనేది గురునాథం గారు ఆ క్షణంలో కట్టేయగలరు, అది పెద్ద సమస్య కాదు. 20,000 రూపాయలు నాకు బాకీ ఉన్నాడు ముత్యాల గురునాథం, వాళ్ళ కుమారుడు ముత్యాల రాజేష్ అని ఒక కేసు పెడితే ఒక ఉగ్రవాదిని కానీ అరెస్ట్ చేసినట్టు 10-15 మంది పోలీసులు ఉదయాన్నే వచ్చి ఇంటి చుట్టూ ముట్టి ఆయన్ని ఎక్కించుకొని పోయి వెంటనే ఎఫ్ఐఆర్ చేయటం, దాంట్లో కూడా ఎఫ్ఐఆర్ చేసి కోర్టులో హాజరుపరిచేది కూడా ఒక నాటకీయ పరిణామాలతో కూడుకొని కోర్టులో ఆయన్ని సరెండర్ చేశారు. ఇవన్నీ కూడా చాలా అక్రమంగా అరెస్ట్ చేశారు. చాలా అన్యాయంగా అతని మీద రౌడీ షీటు తీసుకోకుండా ఉండేదానికోసంగా జరిగినటువంటి నాటకీయ పరిణామాలని మేము ఊహించి ఆలోచించి అక్రమ నిర్బంధం అని చెప్పి నిన్న చాలా శాంతియుతంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు అక్కడికి వచ్చి వాళ్ళ నాయకుడిని నిర్బంధిస్తే ఆ నిర్బంధం తప్పు, వెంటనే ఆయన మీద పెట్టిన కేసు ఎత్తేయాలా కాబట్టి అని చాలా ప్రశాంతంగా రూల్స్కి ఎక్కడ కూడా డిబేట్ కాకుండా లెఫ్ట్ సైడ్నే పోయి అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మేము మాట్లాడుకొని వెళ్ళిపోయాం, డిస్పర్స్ అయిపోయాం. అంతే తప్ప ఎక్కడా కూడా రూల్స్కి వ్యతిరేకంగా బాగలేదు, ఎక్కడా కూడా ట్రాఫిక్కి అంతరాయం కలగలేదు, ఎక్కడా కూడా శాంతి భద్రతలు మేము విఘాతం కలిగించిన. అయితే పోలీసులు మళ్ళా కూడా దాని మీద ఇంకో కేసు కట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక నిమిషం అనుకున్నాం, కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. అయితే ఈ విధంగా మీ నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయిస్తామంటే పోలీసులు మీకు డైరెక్షన్ ఇవ్వలేరా? ఎందుకు ఈ అక్రమ కేసులు కడుతున్నారని నిమిషం ఆలోచించండి. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, రైతులు కానీ, కౌలు కానీ మీరు అందరూ కూడా ఆలోచించమని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే విధంగా కానీ అక్రమ కేసులు కడితే మేము వాళ్ళ మీద కూడా కోర్టుకు పోయేదానికి ఎటువంటి పరిస్థితులు వెనకాడం. అక్రమ కేసులు ఆయన కేసులు దాదాపు సుమారుగా 100 కేసులు ఉన్నాయి. 100 కేసుల్లో కూడా ఆయన నిరపరాధిగానే కోర్టు అని తేల్చింది. ఆయన ఎప్పుడు కూడా భయపడేవాడు కాదు. అసలు కమ్యూనిస్టులే ఎప్పుడు కేసులు భయపడరు. అటువంటిది ట్రాఫిక్ అంతరాయం కలిగించారని ఒక చిన్న కేసు పెట్టి ఆ విధంగా కమ్యూనిస్టులను భయపెట్టాలనుకుంటే అది ఒక చిన్న మూర్ఖత్వమే తప్ప ఇంకొకటి కాదు, ఆలోచన లేని విధానం తప్ప అదొకటి కాదు. ఇప్పటికైనా సరే పోలీసులు పెట్టినటువంటి ఆయన మీద పెట్టినటువంటి కేసు కానీ, నిన్న జరిగినటువంటి ఘటన మీద పెట్టినటువంటి కేసు కానీ ఉపసంహరించుకోవాలా. ఉపసంహరించుకొని కమ్యూనిస్టులు ప్రజలు సేవ చేసేవాళ్ళు, ఏదన్నా ఉంటే ప్రభుత్వానికి హెచ్చరికగా నిరసన వ్యక్తం చేసేవాళ్ళు. అంతే తప్ప సమాజానికి హాని కలిగించేవాళ్ళు కాదు, సమాజానికి కీడు చేసేవాళ్ళు కాదు. కమ్యూనిస్టుల వల్లనే అనేక రకాలుగా భూ పంపిణీ జరిగింది, అనేక మందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. అవన్నీ అర్థం చేసుకోకుండా కమ్యూనిస్టుల మీద కేసులు పెట్టడం అనేది సూర్యుడి మీద ఉమ్మేయటమే. సూర్యుడి మీద ఉమ్మేస్తే అది వచ్చి మన మీద పడద్ది. ఆ విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పటికైనా ఆ నిర్బంధంగా అక్రమంగా పెట్టిన కేసు తీసేయాలని, అదేవిధంగా నిన్న శాంతియుత ర్యాలీ చేసిన దరిమిలా దాని మీద పెట్టినటువంటి కేసు కూడా ఉపసంహరించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. నా పేరు వెంకమరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఇటీవల కాలంలో తిరిడిపాళెం మండలంలో ముత్యాల గురునాథం గారి మీద అధికార పార్టీ తెలుగుదేశం వారు కక్షగట్టి ఆయన్ని అనేక విధాలుగా పోలీస్ కేసుల్లో నిర్బంధించి ఇబ్బంది పెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను చేస్తున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకం. పౌర హక్కులకు, సామాన్యమైనటువంటి పౌర హక్కులకు కూడా చాలా వ్యతిరేకమైనటువంటి విషయమైనటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే ఆమెడు గురునాథం గారు ఆయనకి తెలిసినప్పటి నుంచి ఆయన గ్రామంలో లేదా ఈ జిల్లాలో అనేక గ్రామాల్లో పేదవాళ్ళు హక్కుల కోసం పోరాడే సందర్భంలో అది భూమి కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, కూలి కోసం కావచ్చు, సామాజికమైన న్యాయం కోసం కావచ్చు, ఏదైనా సరే ఎక్కడైనా పేదవాళ్ళు, పేద రైతులు, రైతాంగం ఇబ్బంది పడుతున్నారంటే దానికి స్పందించి ఆయన పేదల పక్షాన, న్యాయం పక్షాన
నిలబడి పోరాడేటువంటి ఆయన మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పటిదాకా వచ్చినటువంటి కేసులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా ప్రజల కోసం పోరాడినటువంటి ఉద్యమంలో వచ్చినవే తప్పితే ఆయన సొంతానికి స్వార్థానికి వచ్చినవి కాదు. అందుకని వాటినన్నింటినీ ఎక్కడో పోగేసుకొని ఈరోజు మళ్ళీ ఆయన్ని నిర్బంధించాలా, ఆయన్ని ఇబ్బంది పెట్టాలా, ఆయన జైలు పాలు చేయాలనేటువంటి దృక్పథంతో ఈ రోజున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఈ విధంగా టార్గెట్ చేయడం అనేటువంటిది మాత్రం ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి ఇట్లాంటి వైఖరిని ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి వాళ్ళు మానుకోవాలనేటువంటిది మా విజ్ఞప్తి. ఇకపోతే ఈరోజు కొత్తగా జరిగినటువంటి దీంట్లో ప్రధానంగా అసలు ఏ రకమైనటువంటి ఏ వైపును చూసినా కూడా గురునాథం గారి మీద కేసు నిర్బంధించాల్సిన సందర్భం కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి కానీ లేకుండా ఏదో ఒక సృష్టి చేసి కల్పితం చేసి ఆ విధంగా సెల్లో నిర్బంధించి కేసు పెట్టి మళ్ళీ జైలుకు పంపించడం అనేటువంటిది ఇంకా అప్రజాస్వామికమైన విషయము. ఇది చాలా దేన్ని గుర్తు చేస్తుందంటే పాలకవర్గం పనిగట్టుకొని ఈరోజు కామ్రేడ్ గురునాథం గారు లాంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసేటువంటి ఒక కామ్రేడ్ మీద ఆ విధమైనటువంటి నిందారోపణలు చేయడం కానీ లేదా నిర్బంధించడం కానీ కేసులు పెట్టడం కానీ ఇది పూర్తిగా ప్రజాస్వామిక వ్యతిరేకం. కాబట్టి ఇట్లాంటి వైఖరిని మానుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు ఇంకో మాట చెప్పాలంటే ఆయన ఏమిటి ఇటీవల జరిగినటువంటిదంటే మన ఎరువుల ధరలు పెరిగిపోవడం, ఎరువులు కొరత సృష్టించడం, అవన్నీ జరిగిన తర్వాత రైతులకి ఎరువులు కావాలా, ఎరువులు ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేసి ఆ విధంగా చేసినటువంటి ప్రజల కోసం రైతాంగం కోసం చేసినటువంటి ఈ రకంగా ఒక కార్యక్రమాన్ని ఈరోజు పోలీసు దాన్ని లేదా పాలకపక్షం వారు కూటమి ప్రభుత్వం వారు కక్షగట్టి చేయడం అనేటువంటిది ఇంకా ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విషయం. ఉచ్చిరెడ్డిపాళెంలో మేము ప్రశాంతంగా నిన్న నిరసన కార్యక్రమం చేపడితే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఎమర్జెన్సీ కాలంలో ఉన్నావా అనేటువంటిది మాకు అర్థం కానటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఈరోజు. ఎందుకనంటే 30 యాక్ట్ ఒకటి పెట్టి పోలీస్ 30 యాక్ట్ ఎప్పుడు పెడతారంటే శాంతి భద్రతలు బాగా సన్నగిల్లిపోయి చాలా దెబ్బతినిపోయి ఇబ్బందులు ఎదురై 1, 2, 3 ఘటనలు వరుసగా జరిగిన తర్వాత పోలీసు వారు 30 యాక్ట్ని మేము అమలు జరుపుతున్నామని చెప్పి బహిరంగ ప్రకటన చేస్తారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా, అటువంటి పూర్వరంగం ఏమీ లేకుండా ఈరోజు 30 యాక్ట్ ప్రకారం మేము చేస్తున్నామని చెప్తే ఏమిటిది? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే పోలీసు రాజ్యంలో ఉన్నావా, నియంతృత్వ రాజ్యంలో ఉన్నావా అనేటువంటిది ప్రజలు ఈ రోజున అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి కూటమి ప్రభుత్వం వారు అనుకుంటున్నారు ఇటువంటివన్నీ చేస్తే ప్రజలు లేదా కమ్యూనిస్టులు లేదా గురునాథం లాంటి మన ప్రజానాయకులు వీళ్ళంతా కూడా ఏదో భయపడిపోయి ఇది అవుతారని చెప్పి అనుకున్నారు. భయపెట్టి నిర్బంధం పెట్టి జైళ్ళల్లో పెడితే ప్రజాస్వామ్య సూత్రాలు లేకపోతే ప్రజాస్వామ్య ఉద్యమాలు ఆగవు. గురునాథం లాంటి కార్యకర్తలు ఆగిపోరు, భయపడిపోరు. కాబట్టి మేము ఇప్పుడే చెప్తున్నాం, ఇటువంటి వైఖరిని పాలకపక్షం వారు తక్షణం మానుకోవాలా. అదేవిధంగా ప్రజా ఉద్యమాల మీదకి పోలీసు వారిని ఎగదోలడం అనేటువంటిది కూడా మానుకొని ఈ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో హక్కుల్ని నిలబెట్టుకునే దానికి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.